కృష్ణవేణి మారిపోయి ఈ పెళ్లికి ఇష్టపడి చేసుకుంటుంది. అయ్యో అలివేణి, నువ్వు ఈ కారులో వెళ్తున్నావని మయూరికి తెలుసు. అందుకే నీ చావు ఇలా డిసైడ్ చేసింది. ఓసే మయూరే, అలివేణే దేశముదురు అనుకుంటే నువ్వు ప్రపంచముదురువే తల్లి. విఠలాచారి సినిమాలో రాజనాల టైపు నువ్వు. అలివేణి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెత్ అమ్మా. ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नापयामि. అదిగో అదే ఆ మమ్మీ టన్ను. డాడ్, మనం ఇలా బ్లైండ్గా వెళ్తే దొరికిపోతాం. ఒక్కొక్కరు ఒక్కో వైపు నుంచి రండి. సూపర్ ఐడియా. రత్నప్రభు గారు, మనం అటువైపు నుంచి పోదాం రండి. అలాగే. సుజన్ గారు, మీరు అరవింద్ అలా వెళ్ళండి, నేను అన్నయ్య ఇలా వెళ్తాం. రా అన్నయ్య. రండి. అన్నయ్య, మీరు అటువైపు ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. జాగ్రత్త వీరభద్రం. అలాగే అన్నయ్య, మీరు జాగ్రత్త. సరే. రత్నప్రభు గారు, నేను ఇటు నుంచి పోయి చూసొస్తాను, మీరు ఎన్నే ఉండండి. అలాగే, జాగ్రత్త. బాబు, హలో హలో హలో, ఎవడ నువ్వు? హలో, లోపలికి ఎలా వచ్చావు? ఈ అడ్రస్ ఎక్కడో చెప్పండి సార్. చెప్తుంటే కాదు. ఈ అడ్రస్ సార్, ఈ అడ్రస్ చెప్పండి సార్. నాకు కళ్ళు కనిపించవు సార్. అడ్రస్ కాదు, ఆటో వాడు ఇదే అడ్రస్ అని చెప్పి పంపించారు సార్. నాకు కళ్ళు కనిపించవు సార్. తమ్ముడు, కొట్రా. చంపేవాడిని, చంపే. ఎవరిని వదలదు. కొట్టు మామయ్య, కొట్టు. తమ్ముడు, వాళ్ళని కూడా కొట్టు. త్వరగా కట్టిప్పేసేయండి. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? లేనన్నా, రాండి తొందరగా. రండి త్వరగా. నానా, వంశీ, అమ్మా, అన్నయ్య. అరవింద్, నీకేం కాలేదుగా?
మామయ్య రత్నప్రభ గారు, నన్న వంశీ. అమ్మా అమ్మా నన్న వంశీ. ఆ భగవంతుడు ఎన్ని విషమ పరీక్షలు పెట్టినా నా కొడుకుని మళ్ళీ నా దగ్గరికి చేర్చాడు. అమ్మా, ఆ కాలముఖ రుద్రుడు నన్ను సంవత్సరం నుంచి ఎక్కడో బంధించి. నాన్న, అవన్నీ మాకు తెలుసురా. అమ్మా, కృష్ణవేణి ఆ దుర్మార్గుడు. అన్నయ్య, అవన్నీ మాకు తెలుసు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. మరి మీ వదిన? వదిన్ని కాపాడుకునే అవకాశం మనకి ఇంకా ఉందన్నయ్య. ముందు మీరు రండి. అవును, పదండి బాబు గారు. ఓసే కడప, చేతులు పైకెత్తేవేంటి? సినిమాలో ఎట్టాకే కదయ్యా చేస్తారు. నోరు ముసుకు దించు, దించవే. ఎవ్వరు కదిలినా ట్రిగ్గర్ నొక్కేస్తాను. ఎవరు చేస్తారో నాకే తెలియదు. వాడు కాల్చగానే అందరూ ఒక్కసారిగా కింద కూర్చోండి. వంశీ గారు, కృష్ణవేణి, కృష్ణవేణి,
కృష్ణవేణి వచ్చేసినది. ఎక్కడికే? కృష్ణవేణి దగ్గరికి మూసుకొని ఇక్కడే ఉండు. ప్లీజ్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను కృష్ణవేణి, వెళ్ళను. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను వంశీ గారు. చావైనా బతుకైనా నీతోనే కృష్ణవేణి, నీతోనే. కృష్ణవేణి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? నేను అసలు చెట్టు దగ్గరికి వెళ్ళలేదు మేడం. మరి ఆ కాలముఖ రుద్రుడు? అక్కడికి నా రూపంలో ఇంకో కృష్ణవేణి వెళ్ళింది. అవును మేడం, నేను పెళ్లి కూతురిగా ఒంటరిగా బయలుదేరాను. మధ్యలో గుడికొచ్చాను, అమ్మవారిని దర్శించుకున్నాను. ఈలోపు చిన్న మామయ్య చిన్నత్తయ్య వచ్చి నాతో మాట్లాడారు. చిన్నమ్మదేవి కనిపించటం లేదు అంటే జాగ్రత్తలు చెప్పి గుడి నుంచి బయటికి వచ్చాను. అప్పుడు కృష్ణవేణి, మరి నీ రూపంలో పెళ్లి కూతురుగా పోయినది ఊరు? ఇంకెవరు చిన్నత్తయ్య? ఆ బెజవాడ కనకదుర్గమ్మ సాక్షాత్తు చిన్నమ్మదేవిని నాకు బదులుగా పంపించింది. వెంటనే నేను గుడిలోకి వెళ్ళాను. అక్కడ చిన్నమామయ్య చిన్నత్తయ్య కనిపించలేదు. అవును, నువ్వు వచ్చేలోపు మేము మాయమయ్యి ఇంటికి పోయినాం కృష్ణవేణి. మీరు డెన్ అడ్రస్ చెప్పారు కదా, అక్కడి నుంచి డైరెక్ట్ గా డెన్కి వచ్చాను. మీరంతా వంశీ గారిని విడిపించుకొని బయటికి వెళ్లారు. అప్పుడు
వెనక్కొచ్చిన నేను రౌడీని కాల్చాను మామయ్య. ఎలాగైతేనే ఆ దేవుడు మనందరినీ కలిపాడు. అమ్మా కృష్ణవేణి, ఇప్పుడు చిన్నమ్మదేవి ఎక్కడుందో కనుక్కోవాలమ్మా. చిన్నమ్మదేవిని అలివేణి కిడ్నాప్ చేసిందమ్మా. ఆస్తి కోసం ఆ కాలముఖ రుద్రుడితో చేతులు కలిపిందమ్మా. తను పెళ్లికని వెళ్ళింది కదా, అలివేణికి ఒకసారి ఫోన్ చేయండి. లేదు మామయ్య, ఫోన్ చేయకండి. నా రూపంలో ఉన్న అమ్మవారు ఆ దుర్మార్గుణ్ణి మట్టు పెడుతుంది. ఆ తర్వాత మనం చిన్నమ్మదేవి గురించి అలివేణిని అడిగి కనుక్కుందాం మామయ్య. అయితే ఈలోపు నువ్వు వంశీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. అవునమ్మా, మీ అత్తయ్య చెప్పింది నిజమే. ఒకవేళ ఆ దుర్మార్గుడు అమ్మవారి చేతి నుంచి తప్పించుకుంటే ఫస్ట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. ఈలోపు మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. అవునమ్మా, ఆ రాక్షసుడికి మంత్రతంత్రాలు తెలుసు. పోలీసులు కూడా మీకు సెక్యూరిటీ ఇవ్వకపోవచ్చు. అందుకే వాడి కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండమ్మా. అన్నయ్య, కార్లో కూర్చోండి. కమాన్. నాన్న వంశీ, జాగ్రత్త. అలాగేనమ్మా. మామయ్య, చిన్నమ్మదేవి జాగ్రత్త. అలాగేనమ్మా. సుమూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. అయ్యా, జీలకర్ర బెల్లం పెట్టండి. అయ్యో, కృష్ణవేణి మాయమైందేంటండి? ఏంటి కాలముఖ రుద్ర, ఏంటి మాయా? మాయ కాదు, పెళ్లి కూతురుగా వచ్చింది కృష్ణవేణి కాదు. హే చిన్నమ్మదేవి,
చిన్నమ్మదేవి.